మరి ఇంత కష్టపడ్డ మీరు అంటే నల్లమలలో పార్టీ మనుగడ అయిపోతున్న టైంలో బయటకు వచ్చారా? లేదు మీరు వ్యక్తిగత కారణాలతోనే సరెండర్ అయ్యారా? నేను వ్యక్తిగత కారణాలతోనే సరెండర్ అయ్యాను సార్. వ్యక్తిగత కారణాలు అంటే అప్పటికి ఉద్యమంలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఒక ఊర్లో ఉట్టిగానే వానికి పడకున్నా కూడా మా దగ్గరికి వచ్చేసి వాడు ఇన్ఫార్మర్ అని చెప్పేస్తారు. అది పార్టీ వెనక ముందు ఆలోచించకుండా వాడిని చంపేస్తారు. అని చంపేస్తే వాని పిల్లలు ఆగమవుతారు. అట్లా నా దృష్టికి వచ్చినటువంటివే దాదాపు 13 సంఘటనలు ఉన్నాయి సార్. దాంతో నేను ఇన్యాక్టివ్ కావాల్సి వచ్చింది. ఇంకొకటి మెయిన్గా పోలీస్ స్టేషన్లో ఏదైతే నాకు రక్షణ ఇచ్చినటువంటి మోహన్ చనిపోయాడో నాకు అప్పుడు కొంత సీరియస్గా థింక్ చేశాను. దాని మూలంగా ఈ సంఘటనలు అంటే ఏదైతే ఉద్యమంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యమం రక్షించబడుతుంది, కానీ అది చేయకుండా ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు, ఆయనకు దూరంగా ఉంటే అయిపోతుంది కదా సార్. మన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి ముద్ర వేసి చంపడం అనేటువంటిది కరెక్ట్ థింక్. ఇన్ఫార్మర్ పేరు మీద చంపడం అనేది కరెక్ట్ కాదని మీరు వ్యతిరేకించిన మీరు పార్టీ దృష్టి తీసుకెళ్ళొచ్చు కదా? తీసుకెళ్ళాం సార్. అది కొన్ని సందర్భాల్లో పార్టీ కూడా దాన్ని రివ్యూ చేసుకున్నది. ప్లస్ వాస్తవమే తప్ప అనేటువంటిది కూడా పార్టీ ఒప్పుకున్న సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఒకసారి వెనక్కి వెళ్దాం మనం. సార్, క్రాంతి రణదేవ్ దగ్గర పనిచేశారు మీరు. ఆయన చాలా ఫెరోషియస్గా ఉంటాడని, ఎవరి మాట వినడు అని, ఒంటెత్తడి పోకడు పోతుంటాడనేది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారా? ఏం లేదు సార్, బయట ప్రచారం ఒకటి ఉంటుంది ఒక వ్యక్తి గురించి. కానీ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉద్యమంలో ఎదుగుతున్నటువంటి క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి, వాస్తవమే. కానీ అంత ర్యాష్గా ఉండి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఏ కమ్యూనిస్ట్ పార్టీలో అంటే ఆయన ఎక్కువగా మైదాన ప్రాంతంలో ఉన్న వ్యక్తి అడవిలోకి రావడంతో ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వ్యత్యాసం తెలుసుకోకుండా కొన్ని నిర్ణయాల వల్లే పార్టీకి నష్టం జరిగింది. అందులో మేజర్ ఒక ఎన్కౌంటర్ కూడా జరిగిందంటారు. ఆ ఎన్కౌంటర్ గురించి నాకైతే తెలియదు సార్. నేను ఉన్నటువంటి కొద్ది కాలంలోనే ఆయన అరెస్ట్ అయ్యింది. అవును, ఒక సంఘటన సార్. ఆయన వాస్తవంగా ఎంత హీరోయిక్ అంటే ఒక 19 రోజులు మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం సార్, ఒకే పోలీస్ స్టేషన్. మాకేంది ఏడమున్నామనేటువంటిది తెలియదు. నిన్న మొన్న ఒక సెన్సేషనల్ న్యూస్లో పోయింది రణబీర్ సింగ్ అని చెప్పేసి. అప్పుడు నన్ను ఆయన అరెస్ట్ చేసింది మన బాంబే ఏదో కేసులో సార్. ఈ శివసేన రణబీర్ సింగ్ అతనే నన్ను అరెస్ట్ చేసింది మహారాష్ట్రలో. అక్కడ ఒక ఓఎస్డి ఉండే. ఒక 19 రోజులు చిత్రహింసలు పెట్టిన తర్వాత అంటే ఎవరికైనా బాధగా సార్, గొడ్లు అరిచినట్టు అరుస్తూ ఉన్నాం. కానీ క్రాంతి రణదేవ్ అనేటువంటి క్యాండిడేట్ పైన కోదండం తీస్తారు, అది కొడుతుంటారు, మళ్ళీ కిందికి దించిందంటే ఒకసారి నాకు వాస్తవంగా చెప్పాలంటేనంటే నాకు భగత్ సింగ్ కథ వింటాం కదా సార్ మనం. ఆ భగత్ సింగ్ లెవెల్ ఆయన మళ్ళీ కిందికి దించిన తర్వాత మీసాల మీద చేసి అంటే కొడుతున్న క్రమంలో తీవ్ర చిత్రహింసలు గురి అవుతూ మళ్ళీ కిందికి దించంగానే మళ్ళీ మీసాల మీద చేసి నవ్వడం అనేటువంటిది వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి టోపీ తీసి అసలు వీళ్ళరా బాబు ఉద్యమకారులు. అప్పుడు నిన్న మన చనిపోయినటువంటి కటకం సుదర్శన్ గురించి మా మీద టార్చర్. ఆ రాజురా పరిసరాల్లోనే ఆయన చేస్తుండే కటకం సుదర్శన్. ఆ ఇద్దరికి కూడా అంటే ఆయన అంత గొప్పగా ఛాలెంజ్ ఉంది. ఇక ఆయనకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో అయితే నేను లేను సార్. ఎవరు క్రాంతి రణదేవ్ ఓన్లీ టెక్లో మాత్రమే ఆయన నాకు పరిచయం. ఓకే, క్రాంతి అయిపోయింది. ఆ విషయం తర్వాత మీరు పార్టీల నుంచి వ్యక్తిగత కారణాలతో విభేదించారు. అవును సార్. ఎవరు పార్టీకి చెప్పొచ్చారా చెప్పకుండా వచ్చారా? నేనా సార్? చెప్పే వచ్చిన. పార్టీ అనుమతి ఇచ్చిందా? అనుమతి ఇవ్వరు సార్, కొంతకాలం పక్కన ఉండమంటారు. ఏంటంటే మాకు సంబంధించినటువంటి కొన్ని తెలిసినవి ఉంటాయి కదా సార్, డెన్ల్స్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఏదిగైనా మేము అది చూసుకొనే అవన్నీ మార్చుకున్న తర్వాతనే సరెండర్ అవుతాం దాదాపుగా. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు? ఎక్కడ అయ్యారు? నేను ఇక్కడ లోకల్ మధుసూదన్ రావు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఉంటారు. నేను ఆయన ద్వారా అంటే మా మిస్సెస్ వాళ్ళది ఇక్కడనే సార్, యాపట్ల అనే విలేజ్ పెద్దకొత్తపల్లి పక్కనే ఉంటుంది. వాళ్ళ చిన్న ఆయనకు జర క్లోజ్గా ఉండే ఎమ్మెల్యే గారికి, ఆయనను పట్టుకొని
అంటే ఉద్యమంలో నేను ఇక్కడ పని చేస్తున్నప్పుడు ఆయన పరిచయం ఉండే, ఎవరు మధుసూదన్ రావు. ఆయన ద్వారా డైరెక్ట్ సీఎం చంద్రబాబు గారి దగ్గరికి పోయి సరెండర్ అయినాం సార్. మీకు రావాల్సింది వచ్చింది అప్పుడు? వచ్చినాయి సార్. అప్పుడు నా పేరు మీద ఒక 2 లక్షల రూపాయలు రివార్డ్ ఉండే, మా మిస్సెస్ మీద ఒక 50,000 ఉండే. బయటకు వచ్చిన తర్వాత మన ఎన్కౌంటర్ అయిన తర్వాత నయం తర్వాత జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు. తర్వాత ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను అంటే ఇన్ని అన్యాయం కేసులో జైలుకి వెళ్ళామని మరొకసారి వెళ్దాం అనుకుంటున్నారా, లేదు అయిందా ఇది అయింది ఇక ప్రశాంత జీవితం కొనసాగిద్దాం అనుకుంటున్నారా? నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉన్నా సార్. అప్పుడు ఇప్పుడు నేను ఎప్పుడు దురుసు ప్రవర్తన చేయలేదు, ఎవరికి దుష్మని చేయలేదు, ఓ సెటిల్మెంట్లు లేవు, ఏమి లేవు, సాఫీగానే జరిగిపోతున్నది. ఈ మా వాళ్ళందరినీ యూనిటీ వేసేటటువంటి క్రమంలోనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. దాని నుంచి నేను కొంత ఇప్పుడు మనం వీళ్ళంతా ఐక్యంగా ఉన్నారు అనేటువంటి దానికి కారణం ఏంటిదంటే కలవకుర్తి నుంచే దీని ప్రస్థానం మొదలైంది. అందులో భాగంగానే నాకు నయం పరిచయం, బాలన్న పరిచయం వేరు. బాలన్న నా ఉద్యమం సహచరు. అట్లా ఆయనను సేవ్ చేయడానికి పోయి నేను ఇరుక్కున్నాను అంతే. ఇంకా ఒకసారి అటాక్ కూడా అయింది నా మీద, నా ట్రాక్టర్ కాల్చారు. ఎన్ని చేసినా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని ఇలా నిలబడినామంటేనంటే ఇలా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నందుకే సార్. ప్రస్తుతం మీ జీవన విధానం ఏంటి? నేను మా ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఆస్తిని అమ్ముకున్నాను సార్. దాదాపు శ్రీశైలం క్రాస్ రోడ్లో ఒక 5 ఎకరాల భూమి ఉండేది మాకు. అది అమ్మి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అమ్మడం కొనడం అనేటువంటిది చేస్తున్నా. అది నా జీవన విధానం. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే మా మిస్సెస్ మా ఊర్లో సర్పంచ్. నిన్ననే రిటైర్ అయిపోయింది. అది చేసుకొని ఇటుకి డైరెక్ట్ వస్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు మాజీలందరూ కలిపి ఒక కార్యక్రమం పెట్టారు. అవును, భరోసా అనేది సంస్థ సహకారంతో. ఈ కార్యక్రమానికి రూపకల్పన మీరు కృష్ణ గారు చేయడం వల్ల సక్సెస్ అయిందని చెప్తుంటారు. దీని ఉద్దేశం ఏంటంటే అసలు నాకు అంటే మాజీలందరినీ కలిపి వీళ్ళకి ఒక ఉపాధి కల్పించాలి? అవును సార్, ఖచ్చితంగా. లేదు ఇది ఒక రాజకీయ పార్టీగా? లేదు సార్, లేదు సార్. రాజకీయం అంటే ఇప్పుడు కృష్ణ ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నా. అదే కావాలంటే పార్టీలో అవ్వచ్చు కానీ మనస్తత్వం భావజాలం ఒకటే కదా. ఆ భావజాలం ఒకటే అయినప్పటికీ సార్ మాకు దీన్ని ఆ భరోసా అనేటువంటి ఫౌండేషన్ భరోసాగానే ఉంచాలి తప్ప దాన్ని రాజకీయ భరోసాగా మాకు భారంగా ప్రజలకు భారంగా మాకు భారంగా కాకూడదు. యాక్చువల్గా మాకు పొలిటికల్, ఇప్పుడు కృష్ణన్న పొలిటికల్గానే ఉన్నాడు, నేను పొలిటికల్గానే ఉన్నా. ఆ అన్నీ ఏంటిదంటే ఇది కేవలం దాని కాన్సెప్టు, దాని ఆలోచన విధానం ఒక 20 సంవత్సరాల కింద మాకు వచ్చి ఉంటే మా జీవితాలు ఇట్లు ఉండేటివి ఏం కాదు. ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్, అన్నకు బిజినెస్ మెంటాలిటీ ఉంది. ఎందుకంటేనంటే ఆయన ఉన్నటువంటి ఉద్యమంలో ఆయన వింగ్ అదే కాబట్టి ఆయనకు ఆ బిజినెస్ ఐడియాలజీ అనేటువంటిది వచ్చింది. అది అందరికీ భరోసా కల్పిస్తుందని చెప్పేసి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మాకు పొలిటికల్ ప్లాట్ఫామ్ అవసరం లేదు సార్. ఈ కార్యక్రమం అంతా జరిగింది కాబట్టి ఓకే సార్, చాలామంది పాత మిత్రులు కలిశారు, వీళ్ళందరూ చూసి ఆనందపడ్డారు. ఇన్పుట్ ఏమొచ్చిందండి? వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉండి నిలబడి కష్టపడి పైకి వస్తారని వచ్చిందా, లేదు ఎప్పటిలాగా ఉండి వ్యవస్థలో మనకి ఏం చేసేది లేదో నిరుత్సాహపడే అనే ఇన్పుట్ వచ్చిందా? ఒక్కటి సార్, నిరుత్సాహం ఉంది, దాని వెనకనే వాళ్ళ యొక్క పట్టుదల కూడా ఉంటుంది. రైట్. ఇప్పుడు మా జీవితాలన్నీ మేము అనుకుంటున్నాం మేము సక్సెస్ అయినాం అనుకుంటలేము. ఉదయం నుంచి బయటకు వచ్చినామంటేనే మేము ఓడిపోయినట్లు. వచ్చిన తర్వాత జీవితాన్ని కొనసాగించలేక అదొక ఓటమి. కానీ ఆ ఓటమిలే విజయానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉంటాయి దానికి తల్లి. మేము ఇప్పుడు ఓడిపోవచ్చు కానీ రేపు భవిష్యత్తులో నిలబడతాం, మా భరోసా కంపెనీ నిలబడుతుంది, ఈ అందరికీ చేయూతనిస్తుంది అని చెప్పేసి. ఎందుకంటేనంటే నా వయసు చాలా అయిపోయింది సార్. వాస్తవంగా ఏంటంటేనంటే మేము చాలా యాక్టివిటీస్లో ఇప్పటి వరకు మేము మీ తాన కూర్చున్నది ఇంతే అంటేనంటే అదొక పెద్ద హిస్టరీ. 85 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా మా ప్రస్థానం అంటే చాలా చరిత్ర. కానీ ఈ భరోసా అనేటువంటిది నేను కూడా వినడానికి వచ్చినాను సార్. వాస్తవంగా ఈ భరోసాకు సంబంధించినటువంటిది అన్న చెప్పిండు ఇట్లా చేస్తే బాగుంటుంది అన్న అని చెప్పేసి. ఓకే అన్న, మీరు ఏది చేసినా కూడా మా యొక్క కోఆపరేషన్, అది కృష్ణన్నకు కూడా చెప్పిండు. ఈ కృష్ణన్న మా అందరి యొక్క కృషితోనే దాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మాకు పొలిటికల్ ప్లాట్ఫామ్ అవసరం లేదు. ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉంటేనంటే మాకుండేటువంటి గౌరవం మాకు ఉంటుంది. ఎందుకంటేనంటే ఇవాళ ఇంత నిజాయితీగా
ఉండి పనిచేసేటటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు సార్ సమాజంలో. అవును. అది కమ్యూనిస్ట్ భావజాలం ఉండాలి. అది ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ. నానా రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, జనశక్తి ఉంది, ప్రతిఘటన ఉంది. ఎవరైనా కూడా వాళ్ళందరూ నిజాయితీగానే ఉంటారు తమ స్థాయిలలో. ఇంత పట్టుదలగా పనిచేసినటువంటి వాళ్ళం మా గురించి మాకు ఇంతవరకు అయితే తెలియదు. ఒక మిత్రుడు వచ్చిండు, దానికి నాకు చేయుతనియండి, నేను మిమ్మల్ని అందరికీ భరోసా కల్పిస్తున్నప్పుడు మేము ఓటమి అని దాన్ని అనుకోవట్లేదు. ఓటమి నుంచి మేము విజయాల్ని నేర్చుకుంటాం. మాకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వాస్తవంగా చెప్పాలంటే మన రేవంత్ రెడ్డి గారు పక్క విలేజెస్ సార్ నాది. రేవంత్ రెడ్డి గారు మా ఊర్లోనే చదువుకున్నారు. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు మా ఊర్లోనే చదువుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మనకు ముఖ పరిచయాలు. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది, ఆయన కూడా కొద్ది పేదల పక్షాన నిలబడుతున్నాడు కాబట్టి ఈ యొక్క ఇష్యూస్ తన వద్దకు తీసుకొని పోయి ప్రభుత్వం నుంచి ఏమన్నా సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి ఆలోచన చేయలేదనుకుంటేనంటే మేము ఇప్పటికీ మా స్థాయిలలో మేము బతుకుతున్నాం. మేము గిరిజనులకే ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళం. డబ్బులు లేవు అప్పుడు, గమ్. అవును. ఆ గమ్ అంతా ఒకతాన పోగు చేసి అమ్ముకొని ఆ హాస్పిటల్ ఖర్చులు లేకపోతే అభివృద్ధికి ఖర్చు పెట్టుకో అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళం. మేము ఇంతకాలం కనికష్టంగా బతికినాం. ఇప్పుడు తలా 4 రూపాయలు పోగు చేసుకొని ఒక పెట్టుబడి చేసి ఆ పెట్టుబడిని మళ్ళీ సంపదగా మార్చుకునేటువంటి ఒక ఐడియాలజీతో ముందుకు వస్తున్నాం. ఐడియా ఉంది, శక్తి కూడా ఉంది. శక్తి కూడా ఉంది.